ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్. సర్వతీర్థఫలం జ్ఞేయం మాతా వందనతాం సదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఇక్కడ విశేషమైనటువంటి తల్లిదండ్రుల గురించి గొప్ప గొప్ప పురాణ పండితులు, వేదశాస్త్రాలు చెప్పబడింది అందరికీ తెలిసిన విషయమే. మన ఛానల్ ద్వారా చెప్పబడుతున్నటువంటి ఒక మంచి విషయం గురించి మన వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఈ రోజున మనకి ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఒక విషయం అందరికీ తెలిసిందే. చాలామంది అంటారు, అమ్మకి నమస్కారం ఎందుకు చేయాలి, తండ్రికి నమస్కారం చేయాలి, గురువుకి నమస్కారం ఎందుకు చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఇది ఉపనిషత్తులో మనకి ఇది శాసనము, ఇది చేసి తీరాల్సిందే, దీనికన్నా వేరేది లేదు, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, ఇది శాసనం, దీన్ని పాటించండి అని చెప్పబడింది మన ఉపనిషత్తులు. తల్లికి ఎందుకు నమస్కారం చేయాలి, తండ్రికి ఎందుకు నమస్కారం చేయాలి, గురుగారికి నమస్కారం చేయాలా, నేను చెయ్యను అనేటువంటి వ్యక్తులకి నమస్కారం చేయడానికే ఇది శాసనం, చేయి తీరాల్సిందని చెప్పబడింది. అలాంటి కృతజ్ఞతాభావంగా కొంతమంది కృతజ్ఞులు, కొంతమంది నేను వేరే మతంలోకి వెళ్ళిపోయాను, నా తల్లిదండ్రులు కర్మకాండ చెయ్యను అని చెప్పేటువంటి వెధవలు ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం మనం. ఇక్కడ ఎందుకు విషయం ప్రస్తావన వచ్చింది గురువుగారు అని అడిగితే వీడియోలో అదే చెప్పబోతున్నాను నేను. మనకి చాలామందికి పితృకర్మలు ఉంటాయి. ఒక ఆయన పురాణాలు బాగా చదువుకొని ఉపన్యాసరిస్తుడు ఒక ఆయన వచ్చేసి మాసికాలు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రతి నెలల్లో మాసికాలు ఎందుకు పెట్టాలి, కొన్ని తద్దినాలు కూడా ఎందుకు పెట్టాలంటాడు. మరి ఈయన పోతే ఈయనకి తద్దినాలు పెట్టాలా వద్దా అనేది ఆయన కొడుకులు చెప్పాలి. ఆయన పురాణ పండితుడైనా మంచి ప్రవచనాలు చెప్తుంటాడు కూడా, మాసికాలు పెట్టాల్సిన అవసరం లేదంటాడు. ఒక వీడియోలో చూశాను నేను. ఇప్పుడు ప్రతి మాసం కూడా మనం మాసికాలు పెట్టవలసిందే. ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయిన రోజు నుంచి 12 మాసాల లోపు వచ్చేటువంటి ప్రతి మాసంలో తండ్రి కానీ తల్లి కానీ చనిపోయినటువంటి తిథి రోజున మాసికం పెట్టాలి. సంవత్సర విమోకంలో మనము శ్రాద్ధము చేయాలి. ప్రతి సంవత్సరం వారికి ఆబ్దికం పెట్టాలి. మనకి ఒక 365 రోజుల సంవత్సర కాలము, వారికి ఒకటే రోజు కాలం, ఒక రోజే వారికి. అందుకే మనం 365 రోజులు పెట్టేటువంటి ఆబ్దికాలు వాళ్ళకి ప్రతిరోజుగా భావించి మన తల్లిదండ్రులు ప్రతిరోజు మన దగ్గరికి వస్తూ వెళుతూ ఉంటారు. కాబట్టి వారికి రోజు మనం నమస్కరించుకున్నట్టే. కాబట్టి ప్రతి సంవత్సరము మన పితృదేవతలు గతించినటువంటి రోజున మనం తప్పకుండా శ్రాద్ధ కర్మ ఆబ్దికం పెట్టవలసిందే, అందులో సందేహం లేదు. అటువంటి సందేహానికి మీరు ప్రశ్నలు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇది చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ఇది హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో తల్లిదండ్రులని భగవంతునితో సమానంగా, భగవంతుని కంటే ఎక్కువగా పూజించగలిగేటువంటిది. మనం బతుకున్నప్పుడు వారికి రోజు వారికి నమస్కరించడం, తల్లికి నమస్కరించడం వల్ల 1000 గోదానాలు చేసినటువంటి ఫలితం వస్తుంది, 1,00,000 యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది, అనేకమైనటువంటి పుణ్యకర్మల పుణ్యతీర్థ స్నానాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. దాదాపుగా 1,000,000 సార్లు కాశీక్షేత్రంలో నువ్వు విశ్వనాథుడికి అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. తండ్రిని గౌరవించడం వల్ల, ఒకవేళ తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళని గనక మనం విస్మరించి వాళ్ళ కోసం ఏం చేయకపోయినా మనకి శాపం కలుగుతుంది. దానివల్లనే పితృశాపాల వల్లనే మనకి పిల్లలకి పెళ్ళి అవ్వకపోవడం, అయిన తర్వాత ఆటిజంతో పిల్లలు పుట్టడం, ఆ తర్వాత వాళ్ళు విడిపోవడం, గందరగోళ నిర్ణయాలు, పెళ్ళిళ్ళు 35 ఏళ్ళకి కావడం, 40 ఏళ్ళకి పిల్లలు కాకపోవడం, ఇవన్నీ పితృదోషానికి కారకులే. ఇటువంటివి మనం చేయకపోవడం వల్ల, మన పెద్దవాళ్ళు చేయకపోవడం వల్ల, మన పెద్దవాళ్ళు మనల్ని చెయ్యమని చెప్పకపోవడం వల్ల వస్తున్నటువంటి పాపకర్మ ఫలితం ఇది. బ్రతుకున్నప్పుడు వారికి నమస్కరించండి. తల్లిదండ్రులకి మించిన దైవము లేదు అని చెప్తోంది. ఇందాక చెప్పిన శ్లోకం అదే నేను. మాతాపితృ సమం దైవం, వాళ్ళకి మించిన దైవము లేదు. కాబట్టి వారిని సేవించడం వల్ల మనకి అనేకమైనటువంటి పుణ్యతీర్థాల స్నాన ఫలితము, దాన ఫలితము, యాగ ఫలితము, అనేక యోగాలు సంభవిస్తాయి. ఇప్పుడు ఈరోజు ఒక ప్రస్తావన ఏంటంటే, ఒక సోదరుడు అడిగిన ప్రశ్నకి సమాధానం, మనకి తల్లిదండ్రులు చనిపోతారు స్వామి, మరి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఒక రోజున, అంటే ఇప్పుడు సపోజ్ తల్లిగారు ఎప్పుడో కాలం చేశారు, 15 సంవత్సరాలు అయింది, తండ్రి గారు గత సంవత్సరంలో కాలం చేశారు, ఆయనకి మాసికాలు పెడుతున్నాం, అంటే ప్రతి మాసం మాసికాలు పెడుతున్నాము. అలాంటప్పుడు తల్లిగారి ఆబ్దికము, తండ్రి గారి మాసికము ఒకే రోజు సంభవించినప్పుడు మరి దాని విధి విధానాలు ఏమిటి అని అడుగుతూ ఉంటారు. తప్పకుండా ఆ రోజు మనం తల్లికి తండ్రికి ఇద్దరికీ ఆబ్దికం చేయాల్సిందే, పిండ ప్రదానాలు చేయాల్సిందే, వంటలు వండాల్సిందే. అయితే ఇక్కడ చాలామందికి ధర్మమైన ప్రశ్న, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు తల్లి ముందు చనిపోయింది కదా,
తల్లిగారి ఆబ్దికం ముందు చేయాలా, తండ్రి గారి మాసికం ముందు చేయాలా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పితృకర్మలు చేస్తున్నప్పుడు తండ్రి గారి ఆబ్దికం కానీ తండ్రి గారి మాసికము కానీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ తదుపరి తల్లిగారి యొక్క ఆబ్దికము కానీ మాసికం కానీ చేసే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనకి 2 ఆబ్దికాలు అంటే తల్లిదండ్రులు జరిపేటువంటి సంవత్సర ఆబ్దికం అంటారు దాన్ని. ఈ ఆబ్దికం వచ్చినప్పుడు మరి ఎలా ఎవరికి చేయాలంటే అక్కడ కూడా తండ్రికి ముందు చేసి తల్లికి తదుపరి మనము ఈ యొక్క ఆబ్దికము పిండ ప్రదానము చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే తప్పనిసరిగా ఈ తండ్రి కార్యక్రమం చేసిన తర్వాత తండ్రి గారు చేసినటువంటి వంటలు వేరు, ఆబ్దికం వేరు, ఆ దీక్ష వేరు. తల్లిగారి చేసేటువంటి వంటలు వేరు, దీక్ష వేరు, ఆ యొక్క విధానం వేరు. ఈ 2 వంటల్ని కలిపేసి మనం అన్ని కుండీలో అన్నం వండేసి 2 భాగాలు చేసేద్దామా, ఆ అన్ని కూరలు ఒకసారి వండేసి ఇద్దరికి 2 కార్యక్రమాలు పెడదామా? కూడదు. ఇప్పుడు ఏమంటారంటే ఎక్కడండి వాళ్ళ బ్రాహ్మణులు దొరకట్లేరండి, వంట వాళ్ళు దొరకట్లేరండి. ఏ నీ శరీరం శుష్కించిపోయిందా? నీ శరీరంలో ఒక 10 మందికి అన్నం వండి పెట్టగలిగేటువంటి స్థాయి నీకు లేదా? మరి నువ్వు మాత్రం బ్రహ్మాండంగా దుబ్బి తింటున్నాం కదా మనం. అలాంటప్పుడు ఎప్పుడో ఒకరోజు సంవత్సరానికి ఒకరోజు పితృకర్మకి నీకు ఒళ్ళం కదా. ఆడవాళ్ళకి వంట చేసే ఓపిక లేదా? మగవాళ్ళకి ఆబ్దికం పెట్టి తర్పణాలు పెట్టి పిండ ప్రదానం చేసి అగ్నిహోకరణం చేసుకొని అగ్నిహోత్రం చేసుకునేటువంటి ఓపిక లేదా? కానీ ఇవన్నీ కూడా ఓపిక తెచ్చుకొని చెయ్యాలి. అలా చేస్తేనే నీ పితృదేవతల ఆశీర్వచనంతో నీ తరతరాల యొక్క నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ పిల్లల పిల్లల పిల్లలు కూడా ఆనందమయ సుఖజీవనాన్ని పొందుకుంటారు. లేకపోతే ఇబ్బంది పడతారు. పితృదేవ శాపం ఇవ్వడం కాదు, దేవతలకి చేయకపోవడం వల్ల మీకు భగవంతుడు అటువంటి శాపాన్ని కలిగిస్తాడు. కాబట్టి మీరు పితృదేవతలు చేయాలి. ఇలా 2 ఆబ్దికాలు ఒకే రోజు వచ్చినా, ఒక మాసికము ఒక ఆబ్దికము ఒకేసారి వచ్చినా తప్పనిసరిగా తండ్రి గారికి ఆ వంటలు ఆ విధానాలు పూర్తి చేసి మళ్ళీ ఇంటిని శుద్ధి చేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు మళ్ళీ మడిగట్టుకొని వేరే మడిగట్టుకొని ఆ మడిగట్టుకున్నటువంటి వస్త్రాలతో మళ్ళీ వేరే వంట వండాల్సిందే, వేరే బ్రాహ్మణి భక్తు పిలవాల్సిందే. మరి సమయం ఎంత అవుతుంది? దాదాపుగా ఉదయం 8 గంటలకు మొదలు పెడితే పితృగారి అంటే తండ్రి గారి కార్యక్రమం 8 గంటలకు మొదలు పెడితే సాయంత్రం వరకు తల్లిగారి కార్యక్రమం పూర్తవుతుంది. స్వామి మరి ప్రదోష కాలాన్ని అపరాహ్న కాలంలో చేయమంటారు కదా, మరి తండ్రి గారి కార్యక్రమం ముందు అపరాహ్నంలో ఉండదు కదా అంటే ఉండదు. ఆ రోజు అపరాహ్న కాలం ఉండదు కాబట్టి ముందు మనం 8ంటికి 9ంటికి తండ్రి గారి కార్యక్రమం ఆబ్దికం చేసుకొని 12 గంటలకి మళ్ళీ తల్లిగారి కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి. ఇది ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. అలా చేయడం వల్ల మన పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకుంటాం. ఒక్క సంవత్సరంలో వారి కోసం ఒక మంచి మడి ఎవరిని ముట్టుకోకుండా అంటుకోకుండా పిండ ప్రదానాన్ని అగ్నిహోత్రాన్ని వెలిగించి ఔపాసన చేసుకొని పిండ ప్రదానం చేసి భక్తులకి భోజనం పెట్టి తప్పకుండా మనం ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకోవాలి. తిలతర్పణ వదిలిపెట్టాలి. అలా చేసినప్పుడే మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాల ఆనంద యోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా తప్పకుండా మీరు చేయడం వల్ల మన పెద్దవాళ్ళు మోక్షాన్ని పొందుకుంటారు. మన యొక్క తరతరాల ఆర్థిక ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిని తప్పకుండా కలిగిస్తారు. కాబట్టి తల్లిదండ్రుల కర్మని తక్కువగా చూడకండి. అత్యంతమైనటువంటి మడి ఆచారంతో శుద్ధిగా చేయనటువంటి కార్యక్రమం నేను చెయ్యను అనుకున్నవాడు అనేక జన్మలు పందికి కానీ గాడిదకి కానీ పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులని దూషించిన వాడు అది చనిపోయినటువంటి కుక్క ఈ మురిగిపోయినటువంటి మాంసం ఉంటుంది కదా దానికంటే హీనమైనటువంటి వాడు అంటాం అర్థం. అంటే చనిపోయిన కుక్క మురిగిపోయి ఆ వాసన వచ్చేటువంటి శునక మాంసము కన్నా కూడా ఘోరమైనటువంటి సమాన స్థితిని పొందుకుంటాడు తల్లిదండ్రులని. అలా ఇబ్బంది పెట్టినవాడు వారికి కర్మకాండ చేయనివాడు. కాబట్టి నేను మొత్తం మారాను, ఇంకో మొత్తంలో పోయాను, మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మా ఇంట్లో ఇటువంటి ఆచారం లేదు, మాకు 2 బ్రాహ్మణులు లేరు, ఇటువంటివి చెత్త చాదారము దీని అంటారు కదా చెత్త సోది ఇవన్నీ మాకు చెప్పకూడదు. నువ్వు నిజమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడైతే నీ తల ఏ కులమైనా సరే నీ కులంలో నువ్వు చేయబడేటువంటి కార్యక్రమం ఇదే, తప్పకుండా చేయాల్సిందే. ఏ కులం వారైనా సరే తప్పకుండా దీన్ని ఆచరించాలి. ఇది హైందవ ధర్మం యొక్క సనాతన ధర్మం యొక్క తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి గౌరవం. దీన్ని చేయండి. ఇది చేస్తేనే మీకు పుణ్యఫలము లేదా మీరు తీవ్ర అరిష్టాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా ఇదేదో నేను దూషించి మిమ్మల్ని ద్వేషిస్తున్నాను కాదు, ఒక సోదరుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా వీడియో చేస్తూ 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరంలో ఒకసారి చేసేటువంటి కార్యక్రమం పండగ కార్యక్రమం. ఇది పండగ. తల్లిదండ్రులు మన దగ్గరికి వచ్చి మనల్ని చూసేటువంటి ఈ ఆబ్దికాన్ని చూసి పిండ ప్రదానాన్ని చూసి సంతోషపడి మన ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రులందరితో కూడా కలిసి తాను ఆనందపడుతూ నా పిల్లవాడు నాకు తర్పణ వదిలిపెట్టాడు, నాకు అసలు మంచినీళ్ళు ఇచ్చాడు, నాకు అన్నం పెట్టాడు అని ఆనందంతో తను మళ్ళీ తనకు స్వర్గలోక వ్యాప్తి పొందుతాడు. కాబట్టి మనం
తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని బంధుమిత్రులతో చేసుకోవాలి. ఆబ్దికము తద్దినము అంటే శుభమైనటువంటి రోజు, పుణ్యమైనటువంటి రోజు అని అర్థం. కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమానికి తప్పనిసరిగా మన బంధువులని ఆత్మీయులను పిలుచుకోవాలి. వారందరి సమక్షంలో కలిసి మనం కార్యక్రమం చేసి నమస్కారాలు చేసి అందరితో కలిసి భోజనం చేయాలి. ఇది శ్రాద్ధర్మంలో మనకి పితృదేవతలకి వారు గతించిన తర్వాత చేసేటువంటి పుణ్యకర్మ. వారు బతుకున్నప్పుడు ప్రతినిత్యం వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయండి. ఒక్కసారి వాళ్ళకి ప్రదక్షిణ చేయండి చాలు. తప్పకుండా వారికి ప్రతి మాసం కూడా కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సులో చల్లుకోండి. అత్యంత పుణ్యప్రదము. నువ్వు ఏ దేవాలయం కట్టించక్కల్లా, ఏ దేవుని మొక్కక్కల్లా, సాక్షాత్తుగా తల్లిదండ్రుల్ని పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపంతో వారిని నమస్కరించే మీకు అదృష్టము జన్మ జన్మలకు ఉంటుంది. ఇది సత్యము, ఇది మాత్రమే సత్యము, ఇది మాత్రమే ధర్మం అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే కొంతమంది మతాలలో నేను మా అమ్మతో కలిసి కాపురం చేసి కొడుకును కనబోతున్నా, ఇంకొక నా తల్లి నా చెల్లిని చేసుకున్నా, నా కొడుకుతో చేశాను, నా కూతురుతో నేను పిల్లల్ని కనబోతున్నా అనేటువంటి దరిద్రపు మతాల్లోకి మీరు వెళ్ళకండి. సనాతన ధర్మంలో మాత్రమే ఉండండి. అటువంటి మతం వల్లనే మనకి అనుకూలవంతమైనది మనది సనాతన ధర్మం మాత్రమే. ఇది హిందూ మతం కాదు, హిందూ ధర్మము, ఇది సనాతన ధర్మము. ఇందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి శుభయోగాలు మరే మతంలో లేవు అన్న విషయాన్ని గుర్తించి ఆనందమే జీవనాన్ని పొందుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ వారి వారి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.